వ్యూవర్స్, నన్ను నలుగురు ఎదురు కాదు కనీసం 10 మంది అడుగుంటారు. కామెంట్స్ రూపంలో, మెయిల్ రూపంలో, మెసేజ్ రూపంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ 99 టీవీలో ఒక యాంకరు మొత్తం అసలు గ్రాఫిక్స్ పెట్టి మరీ చెప్పేస్తున్నాడు. ఎలా హ్యాక్ చేయొచ్చు, ఎలా ఓట్లు వేసుకోవచ్చు, అదని ఇదనండి. నేను అన్నా, అతను మీకెందుకు చెప్పడం, వీళ్ళు ఎన్నికల కమిషన్ చెప్పమనండి, వాళ్ళు సన్మానం చేస్తారు, దేశం ఇక ఈవీఎంలు ఎన్నికలు పెట్టరని చెప్పేసి అన్నారు. సౌండ్ లేదు. కమింగ్ టు రాహుల్ గాంధీ, కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అదే పాట. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోని జనాల యొక్క అత్యాశ, అజ్ఞానం, అవివేకం, కులపిచ్చి, మతపిచ్చి ఇవన్నీ కలగలిపి వైసీపీకి 151 ఓట్లు, 151 సీట్లు వచ్చాయి. ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళు కూడా గెలిపించేశారు. కారణం ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దామని. ఇక జీవితంలో ఒక ఛాన్స్ అన్న పదం కూడా వినకూడదు అన్నట్టుగా బుద్ధి చెప్పాడు. 2024లో ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. నీకు నమస్కారం బాబని. అయినా 39% మంది ఓట్లు వేశారు. అసలు వాళ్ళు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా మంది మారారని అనుకుంటున్నా. ఇంకా మారడానికి ఉంటే మీ జీవితాన్ని మీరే నాశించుకునే విషయం మీరు గుర్తుంచుకోండి అంతే. సో పాయింట్ ఏంటి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి 2024 ఎన్నికలలో కూటమి గెలిచింది, లేదంటే అద్భుతంగా అభివృద్ధి చేసినట్టు మేమెలా ఓడిపోతాం అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు. అభివృద్ధి అంటే డెఫినేషన్ తెలుసా? ఒక రోడ్డు వేసాడు, ఒక ప్రాజెక్టు కట్టాడు, ఒక్కటంటే ఒక్కటి, నాశనం విధ్వంసమే కదా. వీళ్ళు 39% ఓట్లు పడ్డే ఆ ప్రజలంతా మాతోనే ఉన్నారని వీళ్ళే అంటారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అందుకే కూటమి గెలిచిందని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. బుర్రా బుద్ధి జ్ఞానం ఉండి అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఇదే డైలాగులు రాహుల్ గాంధీ కొడతాడు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు, నీది తినాలే నాది తినాలి అని చెప్పేసి ఇంద్ర సినిమాలో వాళ్ళు మోసం చేసినట్టు, నీది పరంపర నాది పరంపర అని చెప్పేసి కామెడీ చేసినట్టు ఇది సినిమాలో. ఈ రాహుల్ గాంధీ దగ్గరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, హలో రాహుల్, ఒకప్పుడు నేను మీ పార్టీయే, నువ్వు ఈ ట్యాంపరింగ్ జరిగాయి అంటున్నావా, నేనేదే అంటున్నా అని ఇద్దరు ఇప్పుడు ఒకటయ్యారంట. ఈవీఎంల ట్యాంపరింగ్ ఇద్దరు పోరాటం చేస్తారట. ఏం పోరాటం చేస్తారు? ఎన్నికల కమిషన్ బోల్డెడ్ సార్లు అడిగింది రాహుల్ గాంధీని, నువ్వు ఈవీఎంల ట్యాంపరింగ్ చేశాను అంటున్నావు కదా, ప్రూవ్ చేయని చెప్పి అడిగింది. ఈవెన్ జడ్జెస్ అయితే కోప్పడ్డారు ఆ మనిషిని. ఏది పడితే మాట్లాడతాడు రాహుల్ గాంధీ. ప్రూవ్ చేయవచ్చు అంటే మళ్ళీ ప్రూవ్ చేయడు. అసెంబ్లీ వేదికగా మాట్లాడాలి, లేదా పార్లమెంట్ వేదికగా మాట్లాడాలి. బట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు వీళ్ళు. అసలు అది చూసి వచ్చిపోతుంటారు రిమైనింగ్ వాళ్ళు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కాదు, నిలబడ్డ నాయకుల మీద నమ్మకం, బీఆర్ఎస్ పార్టీలు చేసిన ద్రోహం, నీళ్లు నియామకాలు అని చెప్పేసి ఎంత మోసం చేస్తారో చూశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు ఉండబట్టి వాళ్ళు గెలిపించుకున్నారు. ఎక్కడైనా సరే పార్టీ కన్నా ముందు ప్రజలను నిలబడ్డ నాయకులను చూస్తారు, ఆ తర్వాత పార్టీని చూసి వేస్తారు. అలా ఈ కాంగ్రెస్ సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో గెలిచినా, కర్ణాటకలో గెలిచినా, తెలంగాణలో గవర్నమెంట్ ఉంది అన్న 3 చోట్ల అక్కడ ఉన్నటువంటి నాయకులు చూసి ఓట్లు వేశారు అండ్ గవర్నమెంట్స్ వచ్చాయి. పరిపాలన బాగానే చూసుకుంటూ పోతున్నారు. బట్ ఈ రాహుల్ గాంధీకి మాత్రం వీళ్ళు ఎక్కడైతే గెలవలేదో అక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగేది. గెలిచిన చోట నో డైలాగ్స్, సైలెన్స్. కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఒకటి చెప్పురా అబ్బాయి, నిన్ను మరలా గెలిపించడం చెప్పేసి అంటే ఒక్కటి ఉండదు. కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగేది. నేను మీలో కూడా చాలా మందికి ఓపెన్గా చెప్తున్నాను, గతంలో డీటెయిల్ వీడియో కూడా ఇచ్చాను. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం మన దగ్గర సాధ్యమైనది కాదురా బాబు, మనది ఆన్లైన్ కాదు. ఓకే, జస్ట్ మన దగ్గర నార్మల్ క్యాలిక్యులేటర్ ఉండిద్దే, ఆ టైప్ అంతే. ఇక్కడ ఈవెన్ ఈవీఎం అప్పుడు అక్కడ వీవీ బ్యాలెట్ ఉండేది కదా, దానికి అటాచ్ ఉన్న తర్వాత కూడా దేని సపరేట్ చేసేసి ఈవెన్ ఆ బ్యాట్ అవుట్ తీసి పక్కన పెట్టేసేసి మొత్తం లాక్ చేసేసి అప్పుడు మరలా రిజల్ట్ డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు కౌంటింగ్ అప్పుడు మరలా ఓపెన్ చేస్తారు. మధ్యలో ఎక్కడ ఎవడు దాన్ని ఏం చేయలేడు. ప్రూవ్ చేయడం చెప్పి సవాల్ కూడా విసిరారు. ఇంతవరకు ఎవడూ ప్రూవ్ చేయలే. ఇంకా మీకు ఎందుకు అటువంటి అనుమానాలు? మీరు ఇంకా ఎందుకు ఇక్కడ నాకు వచ్చేసి మెసేజ్లు పెడతారు, కామెంట్లు పెడతారు? ఎందుకంటే మీరు వాళ్ళ ట్రాన్స్లో ఉన్నారు, వాళ్ళు పిచ్చిలో ఉన్నారు. చిన్న లాజిక్ అయ్యా, 2019లో ఎలా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి? 2024లో ఎందుకు ఓడిపోయాడు? స్వయంకృతాపరాధం అది. నమ్మించాడు 2019లో, మోసం చేశాడు మధ్యలో, 2024లో చాలేకపోని చెప్పి పంపించారు. కాంగ్రెస్ ఇక్కడైనా అంతే. మిమ్మల్ని ఏదో నమ్మి మేము గెలిపించాం, మీరే ఎట్లా చేశారని చెప్పేసి అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది, తెలంగాణ బాగుంది, మరలా వీళ్ళు అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ పాపాలు మొత్తం బయటపడుతుంది కాబట్టి. సో ఇటువంటి మూమెంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి మరి? ఇంకా కేవలం ఓడిపోయి చేతగాక ప్రజలు వచ్చి చీకొట్టారని చెప్పేసి దాన్ని తట్టుకోలేక ఈఎంల మీద నెపం నేడుతూ ఎలక్షన్ కమిషన్ వచ్చి 2 ప్రూవ్ చేయండి అంటూ ఉన్నా.
కోర్టులు వచ్చేసి మీ దగ్గర ఉన్న ఆధారాన్ని సబ్మిట్ చేయండి అన్న, కోర్టులు పోరు, ఈ ఎన్నికల కమిషన్ దగ్గర రారు. బట్ బయట మాత్రం సోషల్ మీడియా అంతా రకరకాల హడావుడి చేయాలి, పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ముందుకెళ్ళాలి, సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని ఇంకా నమ్ముదామా, వాళ్ళ మాటలు ఇంకా పట్టించుకుందామా? మరలా చెప్తున్నా, కేవలం కాంగ్రెస్ పార్టీ బతికి ఉంది అంటే ఆయా రాష్ట్రంలో నాయకుల వల్ల మాత్రమే. ఏ రోజుకైనా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వేడతాడు, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఏకమైపోయి నీ సేవలు చాలు రాహుల్ గాంధీ ఇక పక్కన చెప్పేసి కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ మనిషి ఈ మధ్యకాలంలో మాట్లాడుకునే కొన్ని మాటలైతే అసలు సమయం సందర్భం లేకుండా ఆయన ప్రసంగిస్తున్న విధానం అయితే తలలు తీసేసినట్టుంది ఆ పార్టీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా. అప్పుడు ఇదే ఈవీఎంలు, ఇదే వీవీప్యాట్, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగుంటాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా 2019కి ముందు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడు లేదు. మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాభి గారిని కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, కొట్టడం, అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం, గీతం యూనివర్సిటీ గోడలు పగలగొట్టడం ఒకటి కాదు, మొదలు పెట్టింది ఆయన. ఇప్పుడు ఆయన వచ్చేసి గౌతమ్ బుద్ధుడు వారసత్వం ఉన్న వ్యక్తిలాగా, ఫ్యామిలీ అంతా గౌతమ్ బుద్ధుడు ఫ్యామిలీ లాగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు ఆయన.